మిత్ర గదిలో గాజు గ్లాస్ పగిలిపోయి ముక్కలవుతుంది. ఇకప్పుడు మిత్ర పగిలిపోయిన గాజు ముక్కలను ఏరుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి, మీరు ఆగండి మిత్ర గారు, నేను తీస్తాను అని చెప్పి ఆ గాజు ముక్కలన్నిటినీ కూడా ఏరుతూ ఉంటుంది. ఏంటి ఇలాగైనా సరే నేను నీ మీద కన్సర్న్ చూపిస్తాను అనుకుంటున్నావా అని చెప్పి మిత్ర అంటాడు. ఇకప్పుడు లక్ష్మి, మీరు గాయపడకూడదనే నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నా మీద జాలి చూపిస్తున్నావా అని మిత్ర అడుగుతాడు. అప్పుడు లక్ష్మి, మీకెలాగో నా మీద జాలి లేదు కదా అని చెప్పి అంటూ అలా గాజు ముక్కలు ఏరుతూ ఉండగా అనుకోకుండా ఒక గాజు ముక్క లక్ష్మి వేళ్ళకి గుచ్చుకోవడంతో రక్తం వస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి చేతులకు రక్తం చూడగానే మిత్ర విలవిల్లాడిపోతూ ఉంటాడు. లక్ష్మి అంటూ అలా తన చేతిని లాక్కొని నోట్లో పెట్టేసుకుంటాడు. దాంతో లక్ష్మి అలా ప్రేమగా మిత్ర వైపు చూస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.